పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ఒక కూటమిలా ఏర్పడ్డాయి. ఓకే, వారు ఒకటైతే ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది? అనాదిగా పాకిస్తాన్ సౌదీ మోచేతి నీటిని తాగుతూ బతుకుతోంది. ఎప్పుడూ అలాగే బతుకుతూ వస్తుంది. కానీ యూరోపియన్ దేశాలు కలిసి పెట్టుకున్న నాటో లాంటి కూటమిని ఏర్పాటు చేయడం జనాన్ని నవ్వుకునేలా చేస్తోంది. నాటో అంటే ఎలా ఉంటుందంటే, ఆ కూటమిలోని ఏ ఒక్క దేశంపై ఎలాంటి దాడి జరిగినా అన్ని ఒక్కటే వివిధ రకాలుగా శిక్షిస్తాయన్నమాట. ఏ ఒక్క నాటో సభ్య దేశం నష్టపోయినా అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకొస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటి వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఆ రెండు దేశాల్లో ఏ దేశంపై ఇతర దేశాలు దాడికి దిగినా రెండూ కలిసి యుద్ధం చేస్తాయి. ఇటీవలి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాద్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దీనిపై సంతకం చేశారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్లు కూడా అక్కడే ఉన్నారు. అనంతరం ఇరు దేశాలు కలిసి దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించడం, తమ రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఈ ఒప్పందం ఉద్దేశ్యమని ఆ ప్రకటనతో తెలిపాయి. కాగా పాక్, సౌదీ నడుమ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న చర్చల ఫలితమే ఈ ఒప్పందమని సౌదీ అరేబియాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం ఇటీవల కాలంలో జరిగిన ఎలాంటి ఘర్షణకు ప్రతిస్పందన కాదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా చిరకాలంగా కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని అధికారికం చేసే ఒప్పందం ఒకటి పరిశీలనలో ఉందన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వల్ల కలిగే వ్యూహాత్మక భద్రతా ప్రభావాలను భారత ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. కాగా పాకిస్తాన్తో ఈ ఒప్పందం కుదిరినప్పటికీ న్యూఢిల్లీతో తమ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని సౌదీ సీనియర్ అధికారి ఒకరి పునరుద్ఘాటించారు. కాగా ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించింది. ఇది మన దేశ భద్రతకు ఆందోళన కలిగించే విషయం. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకునే వ్యక్తిత్వ ఆధారిత దౌత్యానికి ఇది మరొక ఎదురుదెబ్బగా కాంగ్రెస్ భావిస్తోంది అని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ లో వివరించారు. నిజానికి అసలు ఏం జరిగిందంటే, మొన్నటికి మొన్న ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడి నేపథ్యంలో అరబిక్ లీగ్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో సభ్యత్వం ఉన్న దాదాపు 40 దేశాల అధినేతలు ఖతార్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. ఆ భేటీలో ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ దేశాలు అరబ్ నాటో ఏర్పాటు కోసం ఒత్తిడి చేశాయి. అయితే ఆ భేటీ అయిన కొద్ది రోజులకే పాక్, సౌదీ నడుమ ఈ ఒప్పందం కుదిరింది. ఇదే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఒప్పందం వల్ల భారత్కు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఊహించండి, కుక్కతోక వంకర లాంటి పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో భారత్పై నేరుగా దాడికి పాల్పడకుండా ఉండదు. కారణం, అది ఇప్పటికే వేలాది డాలర్లను ఉగ్రవాదులను చేరదీయడానికి ఉపయోగిస్తోంది. మరి పాకిస్తాన్ ఎట్లా చెబితే అట్లా వినే ఆ స్థాన విధ్వంసుల్లాంటి ఉగ్రవాదులతో భారత్పై దాడులు చేస్తే ఏం జరుగుతోంది? దానికి ప్రతిగా భారత్ ఖచ్చితంగా పాజ్ బటన్ నొక్కిన భారత్ ఆపరేషన్ సింధూర్ తరహా మరో చర్య చేపట్టినప్పుడు వీరి ఒప్పందం కారణంగా సౌదీ దేశం పాక్ మద్దతుగా సౌదీ రంగంలోకి దిగితే తన వద్ద ఉన్న F-15 యుద్ధ విమానాలు, యూరో ఫైటర్ టైఫూన్లను పాకిస్తాన్ కు సాయంగా పంపిస్తే ఈ ఒప్పందం వల్ల అలా ప్రమాదం జరిగి ఉంది. అయితే పాక్ దృష్టి భారత్ పై ఉండొచ్చు, కానీ సౌదీ అసలు లక్ష్యం ఇజ్రాయెల్ అని రక్షణ రంగ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ ఒప్పందం అసలు లక్ష్యం మరో విధంగా ఉందనుకుంటున్నారు విశ్లేషకులు. సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే పాకిస్తాన్ మీద దండెత్తినట్లే. పాక్ మీద ఏ దేశమైనా దాడికి దిగితే సౌదీపైనే యుద్ధం ప్రకటించినట్లే. సౌదీ అరేబియాతో పాక్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం సారాంశం ఇదే. కానీ మనకు తెలియని కొన్ని హద్దులు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఏ దేశం వచ్చినా తోటి ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ కు సౌదీ మద్దతు ఉంటుంది, కానీ ఆ దేశం స్థానంలో భారత్ ఉంటే మాత్రం తాము ఇగ్నోర్ చేస్తామని చెప్పినట్లుగా సమాచారం. ఎందుకంటే భారత్, సౌదీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బేషుగ్గా ఉన్నాయి. ఒక రకంగా సౌదీ మనకు మిత్ర దేశంగా కొనసాగుతుంది కూడా. మరోవైపు సౌదీకి కూడా అణుబాంబు తయారు చేయాలని ఉంది, కానీ అక్కడ ఆ స్థాయిలో టెక్నాలజీ లేదు. అది పాకిస్తాన్ ద్వారా తీర్చుకోవాలని అనుకుంటోంది. గతంలో సౌదీ యువరాజు సల్మాన్ ఒక మాట చెప్పారు,
ఇరాన్ కనుక అణ్వాయుధం తయారు చేస్తే తాము కూడా సాధ్యమైనంత త్వరలో అణుబాంబు రూపొందిస్తామన్నట్లు 2018లో CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రకటించారు. ఆయన ప్రకటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. నిజానికి ఇరాన్, సౌదీ అరేబియా నడుమ శత్రుత్వం ఉంది. అటు ఇజ్రాయెల్, ఇరాన్ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదే సమయంలో ఇరుగు పొరుగు దేశాలైన భారత్, పాక్ దాయాదులనే అంశాన్ని విస్మరించకూడదు. పాక్, సౌదీ తాజా ఒప్పందాన్ని పరిశీలిస్తే భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ లాంటి సందర్భాలలో పాక్ కు సౌదీ సాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పాక్, సౌదీ తాజా ఒప్పందం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధ్యయనం చేసే పనిలో భారత్ పడింది. మొత్తం మీద ఈ పరిణామం అటు మధ్యప్రాచ్యంలో, ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. మనం ఎంత కాదన్నా ఈ పరిణామాలు మన దేశంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. అందుకే ఇండియా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న విషయాలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తెర వెనుక ఉండి కథ నడిపే డొనాల్డ్ ట్రంప్ ఊరికే ఉండలేదు. ఈ కీలకమైన రక్షణ ఒప్పందంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యం హామీ ఇచ్చిన రక్షణ ఒప్పందాలపై సంతకం చేసినటువంటి అత్యంత అదృష్ట దేశంగా పాకిస్తాన్ అవతరించిందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఖతార్పై ఇజ్రాయెల్ దాడి కారణంగా అరబ్బులతో పాకిస్తాన్ $100 బిలియన్ చారిత్రాత్మక రక్షణ ఒప్పందాన్ని పొందుపరచనున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక మధ్యప్రాచ్యం హామీ ఇచ్చిన రక్షణ ఒప్పందాలపై సంతకం చేసిన అత్యంత అదృష్ట దేశంగా పాకిస్తాన్ అవతరించిందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఖతార్పై ఇజ్రాయెల్ దాడి కారణంగా అరబ్బులతో పాకిస్తాన్ $100 బిలియన్ చారిత్రాత్మక రక్షణ ఒప్పందాన్ని పొందనున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా లాంటి దేశం, పాకిస్తాన్ లాంటి అణ్వాయుధాలు కలిగిన దేశంతో, ఉగ్రవాదులకు పుట్టినిల్లు అని చెప్పుకునే దేశంతో ఇలాంటి కీలక రక్షణ ఒప్పందం చేసుకోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సౌదీ అరేబియా దాయాది పాకిస్తాన్ తో ఈ తరహా ఒప్పందం చేసుకోవడం వెనుక ఇజ్రాయెల్ దాడులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన విషయం మనం చూసాం. హమాస్ కీలక నేతలు దోహాలో సమావేశమయ్యారు అని తెలుసుకున్న ఇజ్రాయెల్ వారిని అంతమొందించాలని భావించి ఈ వైమానిక దాడులు చేసింది. సౌదీ గగనతలంలోకి ప్రవేశించకుండా ఎర్ర సముద్రం నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిస్సైల్స్ ను ప్రయోగించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడం అరబ్ దేశాలకు ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే అణ్వాయుధాలున్న పాకిస్తాన్ దేశంతో సౌదీ అరేబియా ఈ కీలక ఒప్పందం చేసుకున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు కీలకమని అంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సౌదీకి రక్షణ పరంగా ఉండడానికి ఈ ఒప్పందం కీలకమవనుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ సౌదీ నుంచి అప్పులు తీసుకునేందుకు ఈ ఒప్పందం కీలకమవుతోంది. అయితే భారత్, పాక్ మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ ఒప్పందాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందం పూర్తిగా ఇజ్రాయెల్ కోణంలో మాత్రమే చూడొచ్చని, పాకిస్తాన్ కోసం సౌదీ అరేబియా భారత్ పై యుద్ధం చేసే అవకాశమే లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ గనుక సౌదీపై లేదా పాక్ పై దాడికి పాల్పడితే ఒప్పందం ప్రకారం మరొక దేశం మద్దతుగా తమ సైన్యాన్ని రంగంలోకి దింపుతుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్, పాక్ మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. 3 సార్లు భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ కు అండగా సౌదీ అరేబియా ఏనాడు జోక్యం చేసుకోలేదు. ఈ ఒప్పంద నేపథ్యంలో సౌదీ అరేబియా సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ భారత్ తో సంబంధాలకు సౌదీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. భారత్, సౌదీ అరేబియాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన సంబంధాలు ఇప్పుడు ఉన్నాయని వెల్లడించారు. భారత్, పాకిస్తాన్లతో సంబంధాల విషయంలో సమతూకం పాటించాలన్నదే తమ విధానమని తెలిపారు. సౌదీకి భారతదేశంతో మౌలిక ఆర్థిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి తక్షణం మన దేశంతో యుద్ధానికి దిగడం అంటే అది సౌదీకు కష్టసాధ్యమైన పని అని చెబుతున్నారు.